51 ఏళ్ల క్రితం బుద్ధుడు నవ్వాడు. అదేంటి బుద్ధుడు నవ్వడం ఏంటి అనుకుంటున్నారా? ఇది నిజం. పోఖ్రాన్లో బుద్ధుడు నవ్వాడు. బుద్ధుడు భారత్ అణుసత్తాను ప్రపంచానికి చాటాడు. 51 ఏళ్ల క్రితం 1974 మే 18న థార్ ఎడారిలోని ఇసుక మేటల్లో భూకంపం పుట్టింది. ఈ భూకంపం ప్రపంచ దేశాల గుండెల్లో దడ పుట్టించింది. యుఎన్ఓలోని భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాల తర్వాత అణు పరీక్షలు చేసిన తొలి దేశంగా అవతరించింది. ఈ అణు పరీక్షలు భారత్ పాలకుల దమ్మును, మన శాస్త్రవేత్తల మేధో సంపత్తిని ప్రపంచానికి చాటాయి. భారత్ మొట్టమొదటి అణు పరీక్షకు 51 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సాక్షి స్పెషల్ స్టోరీ. అణుబాంబ్ తయారీ కోసం భారత్ 1967 నుంచే విస్తృత పరిశోధనలు చేపట్టింది. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త రాజా రామన్న సారథ్యంలో పీకే అయ్యంగార్, రాజగోపాల్ చిదంబరం వంటి 75 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అణుబాంబ్ తయారీలో తలమునకలయ్యారు. 1972 సెప్టెంబర్ 7న ప్రధాని ఇందిరా భారత్ను సందర్శించారు. ప్రయోగానికి ఒకరోజు ముందు అంటే 1974 మే 17న రాజరామన్నకు ఇందిరా ఫోన్ చేశారు. డాక్టర్ రామన్న, ఇక మనమేంటో చూపిద్దాం, మనం చేసే పని దేశానికి ఎంతో మేలు చేకూరుస్తుంది అన్నారు ఇందిరా. భారత్ అణుపరీక్షకు పోఖ్రాన్ టెస్ట్ రేంజ్లోని ఇండియన్ ఆర్మీ బేస్ వేదికైంది. అణుపరీక్ష శాంతియుతంగా జరిగిందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రపంచ దేశాలు మాత్రం భారత్ అణువ్యాప్తికి పాల్పడుతుందని కుతకుతలాడిపోయాయి. అంతేకాదు భారత్ మీద ఆంక్షలు విధించాయి. కానీ భారత ప్రభుత్వం వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. 1974 ప్రయోగంలో అణువిచ్ఛిత్తి సిద్ధాంతంతో తయారైన అణుబాంబును పరీక్షించారు. అత్యధిక పీడనం, ఒత్తిడితో స్వల్ప పరిణామంలోకి ఇమిడ్చిన ప్లుటోనియంను పేలేలా చేశారు. కేంద్రిక విచ్ఛిత్తిలో బరువైన ప్లుటోనియం అణువులోని కేంద్రికం 2 చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక ఉష్ణశక్తి వెలువడుతుంది. ఆ క్రమంలో జరిగే భారీ విస్ఫోటనం పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిల మీద అమెరికా వేసిన అణుబాంబ్ ఈ రకమైనదే. షట్కోణాకృతిలోని 1400 కిలో అణుబాంబ్ అమెరికా నిఘా కంటికి చిక్కకుండా ఇసుకతో కప్పేసి రైలు మార్గాన థార్కు తరలించారు. మే 18న ఉదయం 8:05 శాస్త్రవేత్త ప్రణబ్ రేవతి రంజన్ ఫైరింగ్ బటన్ నొక్కారు. బటన్ నొక్కేందుకు అంతా ఆసక్తి చూపారు. దాంతో ట్రిగ్గర్ తయారీలో కీలక పాత్ర పోషించిన ప్రణబ్కే బటన్ నొక్కేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 1974 మే 18న బుద్ధ పూర్ణిమ వచ్చింది. అందుకే ఇందిరా ఆ పేరు పెట్టారు. ఆ మేరకు సైంటిస్ట్ రాజారామన్నకు ఇందిరా రహస్య సందేశం పంపారు. ప్రయోగం విజయవంతమయ్యాక ఎట్టకేలకు బుద్ధుడు నవ్వాడు అనే సందేశాన్ని ఇందిరకు పంపాడు రాజరామన్న. అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో 2 దశాబ్దాల పాటు భారత్ అణు పరీక్షలకు దూరంగా ఉంది. ఆ సమయంలో పుష్కలంగా కూడగట్టుకున్న అణు సాంకేతికతను జోడించి 1998లో ఆపరేషన్ శక్తి పేరిట మళ్లీ అణు పరీక్షలకు దిగింది. దీన్నే పోఖ్రాన్ 2 అంటారు. అప్పుడు మేలోనే ప్రయోగం జరగడం విశేషం. అమెరికా నిఘా సంస్థ CIA కళ్ళుగప్పి మే 11న థార్ ఎడారిలో దిగ్విజయంగా ప్రయోగం నిర్వహించింది భారత్. హైడ్రోజన్ అణుబాంబును ఏకకాలంలో పేల్చింది. మే 13న అంటే 2 రోజుల తర్వాత మరో అణుబాంబును పేల్చి తన పవర్ ఏంటో ప్రపంచానికి చూపించింది భారత్.